అన్ని మతాలు సమానము. అది అబద్ధం నైనా. అన్ని మతాలు సమానం కాదు. అన్ని మతాలు సమానమని పుస్తకాలలో ఉంటుంది కానీ మనుషుల మనసులో ఉండదు. ఏమైంది నాయనా? బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ మత కల్లోలాలలో దీపు చంద్రదాస్ అనే హిందువుని కొట్టి చంపి బట్టలు ఊడదీసి మరీ క్రూరంగా కాల్ చేసిన వీడియో వైరల్ అవుతూ ఉంది. మరి ఎవరూ ప్రశ్నించలేదా నాయనా? ప్రశ్నించరు కూడా. మనుషుల్లో మానవత్వం ఎప్పుడో చనిపోయింది నైనా. వాళ్ళ దాకా వస్తే గాని ఎవరూ ప్రశ్నించరు. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల దాకా చాలా మంది ఇలానే ఉన్నారు. 1971లో మన భారతదేశం సహాయం చేస్తేనే బంగ్లాదేశ్ ఏర్పడింది. అలాంటిది వాళ్ళకి ఆ కృతజ్ఞత కూడా లేదు. ఇలాంటి హత్యలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి నాయనా? ప్రశ్నించాలి. ఏ మతస్థులు తప్పు చేసినా కుల మత జాతి లింగ వర్ణ భేదాలు లేకుండా ప్రజలందరూ ప్రశ్నించగలగాలి, ఎదిరించగలగాలి. అప్పుడే ఇలాంటి అనర్థాలను అరికట్టగలం. నా కల్లారా అమ్మవారిని పూజించే ముస్లింని చూశాను, చర్చికి వెళ్లే హిందువుని చూశాను, అయ్యప్ప మాల ధరించిన క్రైస్తవుడిని కూడా చూశాను. ఇక్కడ సమస్య